విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటి సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పమనండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ 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 కూర్చోండి మంత్రి గారు, ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి, ప్లీజ్ 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 శ్రీరామ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏవి ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తున్నాను. నా తరఫు నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని క్లియర్ చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా, ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడదు, ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు, కూర్చోండి. మేము అడుగుతుంది చెప్పదలుచుకుని మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు ఒక పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడుకునే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు, నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకుంటే మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడమని ఆ తర్వాత నేను మాట్లాడతాను చెప్పండి. అధ్యక్ష, కళ్యాణి గారు మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష? ఇది నేను అడగదలుచుకున్నాను. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, ఏమైంది? మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీరు కూడా ఏకగ్రీవంగా ఓట్ వేశారు. అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేశారా? అడగదలుచుకున్నాను, చెప్పండి. ఆమె రైట్ ఆర్ ఆమె రాంగ్? ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని మేము బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. పిఎం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష. అది మాకున్న కమిట్మెంట్.
అంతేగాని 3 సార్లు అది 3-4 సార్లు మీరు ఉపసంహరించుకుంటారా? చెప్పండి, ఉపసంహరించుకోండి, భయపెట్టండి. ఏంటి అధ్యక్ష ఇది? కేంద్ర ప్రభుత్వం భయపెడతారా? చర్చిస్తాం, మాట్లాడతాం. అందుకే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ప్రైవేటీకరణ జరగదు మేడం, నీకు ఎందుకు డౌట్? మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని. జరగదు. 100 సార్లు చెప్తున్నా, ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కడ చెప్పమంటారు? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను, రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామా లేదా? నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నాను. ప్లీజ్ ఎంవి రామచంద్రరెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేయండి. అధ్యక్ష, పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ 2007లో ఒక పునాది రాయి వేసి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాదాపు 1,500 కోట్లు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటేసారి అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం, వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పమనండి, ముందు విత్డ్రా చేసుకోమనండి, విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? ఇప్పుడు ఈవేళ జరిగేటటువంటి చర్చ ఇండస్ట్రీస్ మీద జరుగుతూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు, కూర్చోండి. ప్లీజ్ శ్రీరామ్, దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, మళ్ళీ చెప్తున్నాం, వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏవి ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, వారికే ఇస్తున్నాను. నా తరపు నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని క్లియర్ చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా, ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడదు, ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు, కూర్చోండి. మేము అడుగుతుంది మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. ఏం కొత్త మాట చెప్పానా? నేనే కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడుతున్న ఒక తత్వం నా మనసు నాకు ఉంది.
అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాది కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పనొచ్చు, మీ అభిప్రాయం నా మీద తప్పనొచ్చు, నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, కానీ సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకుంటే మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది, పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడమని ఆ తర్వాత నేను మాట్లాడతాను. చెప్పండి అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష ఇది? నేను అడగదలుచుకున్నాను. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు, ఏమైంది? మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీరు కూడా ఏకగ్రీవంగా ఓట్ వేశారు. అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓట్ వేశారా? అడగదలుచుకున్నాను, చెప్పండి. ఆమె రైట్ ఆర్ ఆమె రాంగ్? ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని మేము బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. పిఎం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష. అది మాకున్న కమిట్మెంట్. అంతేగాని 3 సార్లు 4 సార్లు మీరు ఉపసంహరించుకుంటారా? చెప్పండి, ఉపసంహరించుకోండి, భయపెట్టండి. ఏంటి అధ్యక్ష ఇది? కేంద్ర ప్రభుత్వం భయపెడతారా? చర్చిస్తాం, మాట్లాడతాం. అందుకే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ప్రైవేటీకరణ జరగదు మేడం, మీకు ఎందుక డౌట్? మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని. జరగదు. 100 సార్లు చెప్తున్నా, ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కడ చెప్పమంటారు? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను. రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామా లేదా? నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నాను. ప్లీజ్ ఎంవి రామచంద్రారెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేయండి. అధ్యక్ష, పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ 2007లో ఒక పునాది రాయి వేసి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాదాపు 1,500 కోట్లతో